నేను ఈ వైరల్ ఎగ్ ఆమ్లెట్ అయితే ట్రై చేశాను. హలో అందరూ ఎలా ఉన్నారు? ఇది చాలా సింపుల్ కదా, మనం రెగ్యులర్ గా చేసుకునే ఎగ్ లాగే చేసుకుంటాం కదా అని అయితే ఇది ట్రై చేశాను. కానీ నా దగ్గర ఉన్న పోపు వేసుకునే కడాయి స్మాల్ సైజ్ ది, కానీ ఫుల్ ఎగ్ పెడితే ఆ ఎగ్గే సరిపోతుంది, ఇది బీట్ చేసిన ఎగ్ ను వేయలేము అని అయితే నేను ఇలాగ కొంచెము కట్ చేసి వేద్దాము అనుకొని ఇలా హాఫ్ ఎగ్ అయితే తీసుకొని ఇలా ట్రై చేస్తున్నాను. ఇది 1 ఎగ్ అయితే మొత్తం బీట్ చేసుకొని దాంట్లో సాల్ట్, టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అన్ని యాడ్ చేసుకొని బీట్ చేసుకున్న దాన్ని డైరెక్ట్ గా దీంట్లో యాడ్ చేసేసి ఇంకా దాంట్లోనే ఆనియన్, సిలాంత్ర అవన్నీ యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను. 2 సైడ్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే ముందైతే టర్న్ చేసినప్పుడు కొంచెం బ్రేక్ అయినట్టు వచ్చింది, కానీ ఫైనల్ అవుట్పుట్ అయితే పర్ఫెక్ట్ గా వచ్చింది. టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాము, రెగ్యులర్ టేస్ట్ లాగే ఉంది. ఏదో స్టఫ్ పెట్టుకొని తిన్న ఫీలింగ్ అయితే ఉంది ఆమ్లెట్ లో. ఇంకా కొంచెం టేస్ట్ చేసినప్పుడు ఏమి అంత లేదు అనిపించింది. తర్వాత నేను ఇంకా టమాటా కచప్, సిరాచా అది యాడ్ చేసి తింటే టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. నేను అభికి కూడా టేస్ట్ చూపిస్తే నచ్చింది. ఇంకా 4 చేయొచ్చు కదా అన్నాడు. ఇంకా ఫైనల్ గా అయితే ఇలాగా ఒక 4 ఎగ్స్ తీసుకొని సేమ్ ప్రాసెస్ లోనే బీట్ చేసుకొని మొత్తము చేశాను. కానీ నాకు 1 కూడా బ్రేక్ అవ్వలేదు. నేను చేసిన మొత్తం టోటల్ 5 చేస్తే 5 మొత్తము పర్ఫెక్ట్ గా కుదిరాయి, అంత బాగా వచ్చింది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే, మీ దగ్గర చిన్న కడాయి ఉంది, ట్రై చేస్తే కరెక్ట్ గా రాదు అనుకునే వాళ్ళు ఇలాగా ఒక హాఫ్ ఎగ్ తీసుకొని ఇలాగా ట్రై చేయండి. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఫైనల్ అవుట్పుట్ ఇదైతే నేను దీంట్లో ఒక 1 తిన్నాను, అవి ఒక 3 తిన్నాడు. మొత్తం ఇంకా లంచ్ కూడా చేయలేదు, ఇంకా దీంతోనే సరిపోయింది మాకు లంచ్. మీకు ఇది బాగా ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాం. మీకు ఇది ఫైనల్ అవుట్పుట్ ఇది ఎలా అనిపించింది అనేది మీరు కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.